యా ఫిలిం అప్పి देखा भैया 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 అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏమంటున్నావు అంటే చెప్పు ఏమంటున్నావు అంటే తెలుగు సినిమాలు మంచిగా వస్తాయి. నువ్వు ఇంగ్లీష్ సినిమాలు పెంచి తెలుగు సినిమాలను తగ్గించడం నాకు నచ్చలేదు. తెలియని వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతారు కాబట్టి సో ఏమవుతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు, 3 hours హోల్డ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అయితే ట్రూ, ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ అనిపించింది. అంటే టోటల్లీ క్యారెక్టరైజేషన్స్ ఇంట్రడక్షన్ లాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. లాస్ట్ 30 to 40 minutes అయితే ఇంకొక వరల్డ్ లో తీసుకెళ్లి వదిలిపెట్టారు. అంటే పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, ప్రభాస్ ఎలా ఫుల్ లెంత్ రోల్ లేదంటే ఎలా అనిపించింది? స్టార్టింగ్ యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అయితే ఇప్పుడు నేను ఏది మాట్లాడినా స్పాయిలర్ అలర్ట్ లా ఉండిద్ది. మూవీ వాజ్ గుడ్. నేనైతే ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, ఇంకా చెప్పాలంటే ఏమి పాజిటివ్ గా నెగిటివ్స్ కానీ? నెగటివ్స్ అంటే ఏం లేదు, వర్కౌట్ అయిందని చెప్తాను. ఎందుకంటే తెలుగు ఫిలిమ్స్ ని ఒక వైడ్ అంటే ఇంతవరకే చూడాలి అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు కొంచెం బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళింది. హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. అనిపించింది. లాస్ట్ 30 to 40 minutes అయితే ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎంత ఇట్టు కొట్టిందో దానికి డబ్బల్ లెక్క అనిపించింది ఆ సినిమా చూస్తుంటే. అంటే ఫ్యాన్స్ అందరికి ఆకలి అనేది తీర్చిందన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా బోర్ లేదన్న. అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు మాత్రం 2 నుంచి 3 వేల కోట్లు పక్క రాకపోతే నన్ను అడుగు. నిన్న అడిగేదేమో పక్క ఆటోమేటిక్ వచ్చేస్తాయి పైసలు, అవసరమే లేదు అన్న. అంటే మెయిన్ గొప్పతనం మీద డైరెక్టర్ ఎంత గొప్ప తీసిన. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే తెలుగు డైరెక్టర్లు ఎవ్వరు పనికిరారు భయ. అట్లా అనొద్దు, తప్పదే. సినిమా అట్లా కాదు, అందరు గొప్పనే అంటే ఎట్లా అంటే వాళ్ళని మించిన డైరెక్టర్ తప్పు అట్లా అనొద్దు. రాజమౌళి అది టాలెంట్ వాళ్ళకు రాజమౌళి